హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నిర్మినాని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ బెట్టింగ్ అన్న. ఈ బెట్టింగ్ అనే టాపిక్పై ఇప్పటికి మీరు చాలా వీడియోస్ చూసుంటారు, చాలా రకరకాల కంటెంట్లు చూసుంటారు. కానీ ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టాపిక్ మాత్రం, ఈ బెట్టింగ్ అనే టాపిక్లో మాత్రం పూర్తిగా వాస్తవాలే మాట్లాడుకుంటాం. ఎంతగా అంటే అసలు ఈ టాపిక్ విన్నా కూడా ఇంకా బెట్టింగ్ ఆడాలి అనే ఆలోచన నీలో వస్తే ఇంక నేను ఎవడు బాగులేడన్న. నిజంగా చాలామంది ఈ బెట్టింగ్ అనే యొక్క వ్యాధి అనొచ్చు, ఇది ఒక క్యాన్సర్ కంటే దరిద్రం భయ్య. ఈ దరిద్రానికి బలై తమ జీవితాలతో పాటు తమ కుటుంబాన్ని కూడా నడి రోడ్డు మీద తీసుకొచ్చేస్తున్నారు. సో ఏదేదో బెట్టింగ్ అనేది కేవలం కుర్రాళ్ళు ఆడతారంటే అది చాలా వరకు తప్పు. ఈ బెట్టింగ్ అనేది ఇంకా ఈ వ్యాధికి ఇక అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్, ఆంటీలు, డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు, ఒక లైఫ్లో ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ కూడా ఒక డిస్ట్రాక్ట్ చేసి ఈ మత్తులోకి దింపుతుంది ప్రజెంట్ మాత్రం మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. అదేవిధంగా మనకి ఏదైతే ఇంటర్నెట్ సదుపాయం ఎక్కువైపోయిందో ఈ స్మార్ట్ ఫోన్ అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయం వల్ల బెట్టింగ్ అనేది ఇప్పుడు వెచ్చల విడిగా సాగుతుంది. ఓకే, ప్రభుత్వాలు బెట్టింగ్ మీద చర్యలు తీసుకుంటున్నాయి, బెట్టింగ్ అనేది అరికట్టేసాం. పెద్ద పెద్ద నాన్వేషన్ లాంటి యూట్యూబర్స్ అందరూ కూడా చాలా వరకు వీడియోస్ చేసి మేము బెట్టింగ్ని అరికట్టామని చెప్పి సంకలు గుద్దేసుకున్నారు. కానీ అసలు అరికట్టడం అనేది ఎక్కడా జరగలేదు. ఇప్పటికీ కూడా చాలా స్వేచ్ఛగా బెట్టింగ్ అనేది యథాతథంగా సాగుతుంది. ముఖ్యంగా అన్న ఈ బెట్టింగ్ అనే కాన్సెప్ట్లో ఇప్పుడు ప్రజెంట్ యూత్ మాత్రం చాలా దారుణంగా నలిగిపోతున్నారు. ఎంతలా నలిగిపోతున్నారంటే బెట్టింగ్కి బానిసలే, కనీసం పక్కనున్నోడితో కూడా వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ మైండ్ సహకరించట్లే. ఎంతసేపు వాడు మొబైల్ చేతిలో పట్టుకుని ఆ మొబైల్ అలా చూసుకొని ఉండడమే తప్ప అసలు పక్కోడు ఏంటి, అసలు పక్కోడితో ఫ్రెండ్స్తో మనమే ఇలా కలవకుండా ఈ బెట్టింగ్ అనేది వాళ్ళు అంతలా ఎంగేజ్ చేస్తుంటే ఇంకా వాడి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. నీకు ఎవడో ఏదో చెప్తాడన్న, జస్ట్ ఒక క్లిక్కే, జస్ట్ ఒక మ్యాచ్ ప్రెడిక్షనే, ఒక చిన్న బెట్టే అని స్టార్ట్ చేస్తాం. అది ఎక్కడికి అవుతుందంటే ఏదో ఒక రోజు నీకు నువ్వుగా నీ అంతలు నువ్వే నీ ప్రాణాన్ని కూడా తీసుకున్నంతవరకు వెళ్ళిపోతాం. నేను చాలా కేసులు విన్నాను, చాలామంది ఈ మాటలు విన్నాను. చాలామంది నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడేది ఇదే అన్న, 100 రూపాయలతో స్టార్ట్ చేసిన బెట్టింగ్ అనేది ఈరోజు నేను ఇప్పుడు లక్షల్లో కూరుకుపోయాను. అసలు నాకు ఈ బెట్టింగ్ అనేదే తెలియదన్న, ఈ యాప్స్ పుణ్యం అని ఇదని అదని నాకు అలవాటు అయిపోయింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చైనా సరే నేను బెట్ ఆడాలి అనే ఒక మైండ్ సెట్తో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటని నేను ఇప్పుడు ఒక 10-15 మందితో మాట్లాడన్నా. వాళ్ళు చెప్పేదంతా ఒకటే, అన్న మానేద్దాం అనుకున్నాం కానీ ఎలాగో తెలియట్లేదు. కరెక్ట్గా మానేద్దాం అనే టైంలో మళ్ళీ ఆ బెట్టింగ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ రావడంతో మేము ఏదైతే ఓడిపోయి నష్టపోయామో లక్షలన్నీ అవన్నీ కూడా ఏదో ఒక 2000-3000 రాగానే మా టైం పరిగెడుతుందేమో, ఇక్కడ నుంచి మేము రికవరీ చేసుకోవచ్చామనే భ్రమలో మళ్ళీ దాని వెనకాతలు పరిగెడుతున్నాం అన్న. దీనికి సొల్యూషన్ ఏంటన్నా అని చాలామంది అడుగుతున్నారు అన్న. దీనికి సొల్యూషన్ అంటే ఖచ్చితంగా ఒకటేనన్న, అది నీలోనే మార్పు మొదలవ్వాలి. ఎలాంటి మార్పు మొదలవ్వాలంటే నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు చేసే పని కానీ ఇంకొకసారి బెట్టింగ్ వైపుకి వెళ్ళిందా అంటే ఇంకా నీ కుటుంబాన్ని నువ్వే నీ చేతులారా చంపేసినట్లెక్క. సో అలాంటి విషయాలు నీ మైండ్లోకి వన్స్ వస్తున్నాయి అంటే నీ చుట్టూ తిరిగే వాళ్ళ సర్కిల్ మార్చుకో. ఈ బెట్టింగ్ ఆడే సర్కిల్తో నువ్వు డైలీ ఉంటే నీకు బెట్టింగ్ అలవాటు లేకపోయినా సరే ఏముంది, ఈరోజు నైట్ మ్యాచ్ జరుగుతుందన్న, ఆ మ్యాచ్ గురించి రేపు ఈవినింగ్ కలిసినప్పుడు మాట్లాడతారు. అరే నేను ఎంత వేసానరా, ఎంత వచ్చిందిరా, అంత పోయిందిరా. నువ్వు ఎప్పుడూ కూడా మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నష్టపోయిన వాడి గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. అమ్మ గెలిచినోడు ఎవడైతే ఉంటాడో అమ్మ మనం కూడా గెలవచ్చేమో అనే మెంటాలిటీతో ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పాపం చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేరే చోట ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళు, అసలు కుటుంబం మీద ఎంతో ప్రేమతో నా కుటుంబాన్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఊబిలోకి దిగిపోయి నరకం అనుభవిస్తున్నారు లిటరలీ. ఈ బెట్టింగ్కి 10 రూపాయల వడ్డీలని, 20 రూపాయల వడ్డీలని, వడ్డీ కూడా లెక్క చేయకుండా అప్పులు చేసి బెట్టింగ్లు ఆడి కొందరైతే అన్న, చెప్తున్నాను అతని గురించి చెప్పాలో లేదో నాకు కొద్దిగా అతని పేరు గట్రా ఏం రివీల్ చేయను కానీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అతను అంటే ఎంత మంచి ఉద్యోగం, అంత జాబ్ కొట్టాల్సిన ఒక వ్యక్తి ఈ బెట్టింగ్కి బానిసయ్యి ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ తన లైఫ్ని రీస్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి అదృష్టం బాగుంది కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయగలిగాడు. కానీ చాలామంది ఆ లైఫ్ని అక్కడే వాళ్ళ చేతితో వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. ఎంతలా అంటే అన్న,
బెట్టింగ్ అనేది ఎప్పుడూ కూడా బెట్ ఆడినోడు ఓడిపోవడమే తప్ప ఆ బెట్టింగ్ మొత్తం కంట్రోల్ ఎవరు చేస్తారో వాడు గెలుస్తాడు తప్ప బెట్ వేసినోడు ఎప్పుడూ గెలడు. ఆడే ఒక రోజు గెలచ్చు, ఒక నెల గెలచ్చు, ఒక సంవత్సరం గెలచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు అప్పుల ఊబులో ఇంకా కొట్టు మిట్టాడుకుంటూ, ఎలాంటి అప్పులంటే ఫోన్ రింగ్ అయితే నీకు వైబ్రేషన్ వస్తే చాలా భయపడిపోతావు. నువ్వు బెట్ ఎవరితో వాడుతున్నావు, నువ్వు అది నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి మాట్లాడితే నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. నువ్వు ఈ బెట్టింగ్ అనే మహమ్మారితో నీ ఇంటిని జీవితాన్ని ఏమాత్రం మార్చలేవు. ఇన్ కేస్ మార్చినా సరే అది ఎంతకాలమో నిలబడదు. నువ్వు ఏ బెట్టింగ్లో అయితే ఎంత డబ్బు అయితే సంపాదించావో అదే బెట్టింగ్లో మళ్ళీ దానికి ట్రిపుల్ ఏంటి చాలా దారుణంగా నష్టపోతావు. అన్నా నువ్వు గెలాలి, నువ్వు కష్టపడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఫ్రీగా వచ్చింది ఏది కూడా ఉండదు. అలా అని చెప్పి ఇలాంటి ఈజీ మనీకి కానీ అలవాటు పడితే అది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు కాదు, నీ ఎంటైర్ కుటుంబాన్ని కొన్ని తరాలను నువ్వు మోసం చేస్తున్నట్టు. మన అమ్మా నాన్న మనల్ని ఇంత చదివించి మన మీద ఇన్ని ఆశలు పెట్టుకొని ఓకే మనకి చదువు అబ్బలే, ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుందాం. ఇప్పుడే మొన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. నెక్స్ట్ 28వ తారీఖున మార్చి 28వ తారీఖున ఐపీఎల్ స్టార్ట్. ఈ ఐపీఎల్ కోసమే చాలామంది అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా అన్న. చెప్తున్నా కదా, ఈ ఐపీఎల్లో బెట్టింగ్ ఆడడం కోసం లక్షల్లో అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఎంతసేపు ఒక ఐపీఎల్ అనగానే ఏదో ఎంజాయ్మెంట్ మూమెంట్ అది కాదురా బాబు, మీకు అర్థం కావట్లేదు. ఈ ఐపీఎల్ అనేది ఒక పెద్ద జోదం అని మనకి ఎప్పుడూ అర్థమైంది. అయినా సరే దానికి మనం జేజేలు కొట్టుకుని బట్టలు చింపుకుంటున్నాం, అది చాలా తప్పు. అలా కాకుండా కేవలం ఐపీఎల్లో బెట్టింగ్లు ఆడడం కోసం వందల లక్షలు ఇంకా వడ్డీ మీద స్పృహ లేకుండా ఆడు 10 రూపాయలు వడ్డీ అని 20 రూపాయలు ముందు ఇచ్చే తర్వాత చూద్దాం, బెట్టేద్దాం, డబ్బు గెలిస్తే అన్నీ ఇచ్చేద్దాం అని ఒక మైండ్ సెట్తో ఉంటాం తప్ప ఇన్ కేసు ఓడిపోతే ఏంటని ఎప్పుడు ఆలోచించట్లేదు. భయ్యా మీరు మాత్రం మారితే ఎలా ఉంటుందంటే అన్న, బెట్టింగ్లో నుంచి ఒక్కసారి బయటకు వచ్చి ఒక వారం రోజులు, ఒక నెల రోజులు ఏ బెట్టు వేయకుండా మనస్ఫూర్తిగా పడుకోండి. ఆ నిద్ర మీకు ఎంత మనశ్శాంతిని ఇస్తుందంటే మీరు ఎప్పుడు ఇమాజిన్ చేయలేడు. ఈ బెట్టింగ్ వేసిన పరిస్థితి ఎలా ఉంటుందంటే, బెట్ గెలిచినా ఓడినా సరే ఆ రోజు నిద్ర ఉంది దానికి. ఎందుకంటే గెలిచాడు అనుకోండి మరుసటి రోజు ఏ బెట్ వేయాలని ఆలోచిస్తాడు. ఇక ఓడిపోయిన పరిస్థితి మరుసటి రోజు డబ్బులు ఎలా కట్టాలని చెప్పి ఇంకా తలలు పీక్కుంటారు. చాలా వరకు నేను చూసిన కేసుల్లో అయితే ఇంట్లో తల్లిదండ్రుల బంగారం, తల్లి మెల్లో ఉన్న మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి బెట్టింగ్ అప్పు తీర్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న. అవసరమా మనకి ఈ జీవితం? అవసరమా ఇలాంటి ఎంత దారుణమైన బతుకు? ఆ బెట్టింగ్ అనేది జస్ట్ పక్కన పెట్టి, ఎస్ బెట్టింగ్ వల్ల కొన్ని లక్షల రూపాయలు ఒప్పు అయిపోయావు, అయినా సరే నువ్వు ఇంట్లో చెప్పకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నావు, అది కుదరదు. నువ్వు ఎంత మేనేజ్ చేద్దామన్నా అది మాత్రం కుదరదు. ఏదో ఒక రోజు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, దానికి ముందుగా నువ్వే వెళ్ళి ఇది నా పరిస్థితి, నేను ఇక్కడ నుంచి ఈ బెట్టింగ్ మొత్తం ఆపేద్దాం అనుకుంటున్నాను, సో దయచేసి మీకు నా సహాయం కావాలి, మీ సహాయం నాకు కావాలి, నీకు కాళ్ళ మీద పడండి, అమ్మ నాన్న కాళ్ళ మీద. ఖచ్చితంగా వారు మీకు హెల్ప్ చేస్తారు. ఏదో డబ్బు అప్పు తీర్చేస్తారని కాదు, వచ్చిన వాడికి సమాధానం చెప్తారు. అప్పు తీర్చడం కంటే ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మీకు చాలా అంటే రిలాక్స్గా ఉంటారన్న. ఎందుకంటే మీరు ఏదో జాబ్ చేస్తున్నారు, ప్రతి నెల ఇంటికి ఎంత పంపిస్తారు, ఏదంటే ఇల్లు మొత్తం మీరే చూసుకుంటారు. మీకు అప్పులు బాధ ఎక్కువైపోయి ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా అది తెలియక కొద్దిగా ఫోర్స్ చేస్తుంటారు, దీనికోసం డబ్బులని దానికోసం డబ్బులని. ఈ రెండిట్ల మధ్యన నువ్వు ఎలా నలిగిపోతావంటే అదొక ఇంకా ఒక పెద్ద హైడ్రోలిక్ మిషన్లో బుర్ర పెట్టినట్టు అయిపోద్ది. సో అలా కాకుండా నీకు ఏ విధమైన అప్పులు ఉన్నాయి ఏంటి, బెట్టింగ్ వల్ల నీకు జరిగిన నష్టం ఏంటి, అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకో లేదంటే ఎవరికో ఒకరికో, నువ్వు ప్రేమించిన అమ్మాయికి, నువ్వు పెళ్లి చేసిన అమ్మాయి ఎవరికొకరు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒక రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలా కాకుండా మేనేజ్ చేద్దాంలే, బెట్టింగ్ ఆడద్దాంలే, మళ్ళీ బెట్టింగ్ ఆడి తీర్చేద్దాం అంటే అది నీ జన్మలో జరగని పని అన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అన్న అంటే కొంతమంది ఏమంటున్నారంటే, అన్న నువ్వు మాట్లాడేటప్పుడు అన్న అనడం వల్ల చాలామంది అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, వేరే ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, మీరు అది మారిస్తే బెటర్ అంటున్నారు. కానీ భయ్యా నాకేంటంటే నేను ఏవైతే ఫేస్ చేసానో అవి ఇతరులు ఫేస్ చేయకూడదని చెప్పి నాకు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అన్న అనేది అలవాటు అయిపోయింది. సో ఇక క్లియర్గా చెప్తున్నా, ఈ బెట్టింగ్ అనేది ఏదో కుర్రోళ్ళు మాత్రం ఆడుతారు అనుకుంటే చాలా అంటే చాలా తప్పు. నేను చూసానన్న లేడీస్ ఆడుతున్నారు, కొందరైతే ఫ్యామిలీ ఆడుతున్నారు. అసలు 40+ ఆంటీలు, పెద్దవాళ్ళు, డబ్బు ఉన్నాడు, డబ్బు లేనాడు, ఆటో డ్రైవరు, కార్ డ్రైవరు, ఇంకా ఏం లేదు. దానికి తోడు కొన్ని యాప్స్లో, ఆన్లైన్ యాప్స్లో కొన్ని గేమ్స్ ఉన్నాయన్న, ఎంత ఎంత చెత్త గేమ్స్ అంటే, ఫ్లైట్ అంట, అది పైకి ఎగురుతూ ఉంటుందంట, అది నొక్కితే మనకు డబ్బులు వస్తాయంట, అది ఎంత ఎగిరితే అంత డబ్బులు వస్తాయంట. ఏంటన్నది? అది ఎవడో అసలు మనకి చేతిలో డబ్బులు పక్కోడికి ఇస్తేనే అవి వస్తే రావో తెలియదు.
అలాంటిది ఎవరినో నమ్మి ఆడెక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్నావు, గాల్లోకి ఎగిరే ఫ్లైట్కి నువ్వెక్కడ నొక్కడం ఏంటి? అసలు బుర్ర ఉందా? ఆ ఫ్లైట్ అనేది మాత్రం ఎంత ఎడిక్షన్ అంటే అది చాలామంది చిన్నపిల్లల దగ్గర కూడా నేను చూస్తున్నాను. చాలా అంటే చాలా దారుణంగా ఇది నాకు తెలిసి ఇది మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసే చేస్తున్నారన్న. ఇలాంటి విషయాల వెనకాల, ఇలాంటి బెట్టింగ్ యాప్ వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పాటు పెద్ద పెద్ద చాలా తలకాయలు ఉంటాయి. అందువల్లే దీన్ని ముఖం ఇంకా నాశనం చేయలేకపోతున్నారు. మళ్ళీ చెప్తారు టిక్ టాక్ వాడకూడదు, కానీ మొత్తం మన ఇండియాలో ప్రతి ఒక్క యాప్ కూడా ఓపెన్ అయిపోద్ది, బెట్టింగ్ యాప్స్ అన్నీ. టిక్ టాక్ బ్యాన్ చేసి పరదొబ్బరు, కానీ ఇలాంటివి చేయలేకపోతున్నారండి. ఎంత దారుణం ఒకసారి ఊహించుకోండి. చెప్తున్నా కదా, ఇది అందరికీ తెలిసిన నిజం. మొన్నటి వరకు నాన్ వేషన్ అని చెప్పి అతను ఏదో హడావిడి చేసాడు బెట్టింగ్ అని, ఇది అతను కూడా వదిలేసాడు. మనంగా రిలీజ్ అయ్యి బెట్టింగ్ అనేది ఎంత వరస్ట్, నా జీవితాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళిపోయింది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూశాను, రోజు డెలివరీ చేసుకుని ఒక అబ్బాయిని చూశాను, ఒక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఒక అబ్బాయిని చూశాను, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పెద్ద సంస్థ నడిపిస్తున్నాను అతను ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక వాటర్ డిస్ట్రిబ్యూటర్. అతను కూడా ఈ బెట్టింగ్కి బానిసయ్యి మనశ్శాంతిని కోల్పోయాడు. డబ్బులు ఉండకపోవడం అనేది పక్కన పెడితే కొన్నిసార్లు మనశ్శాంతి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ బెట్టింగ్ అనే మహమ్మారి వల్ల నువ్వు ఒక్కరోజు కూడా, ఒక్క గంట కూడా మనశ్శాంతిగా పడుకోలేవు. బెట్టింగ్ అన్నాడు ఎవడైనా సరే గుండె మీద చేసుకొని చెప్పండి, నేను ఈరోజు మనశ్శాంతిగా పడుకున్నాను. నెవర్, అది కుదరని పని. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది బెట్టింగ్ ఆన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు ప్రశ్నించుకోండి, మీరు ఏమైనా ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? మొబైల్ ఫోన్ జస్ట్ ఏ మ్యాచ్ వచ్చినా ఏది వచ్చినా సరే ఒక ఇష్టానుసారం, ఇన్ కేసు చేతిలో డబ్బులు లేకపోయినా సరే ఈ బెట్టింగ్ అన్నోడికి మాత్రం అప్పులు చాలా గట్టిగా పడతాయి అన్న. అది ఎంతవరకు? అప్పులు ఇచ్చేవాళ్ళు అంతవరకు. ఆ అప్పులు నీకు పీకలను లోతుగా నువ్వు మునిగిపోయి ఆ అప్పుల ఊపిలో ఎప్పుడైతే మునిగిపోతావో అప్పుడు తెలుస్తుందన్న నరకం. అలాంటి నరకంలోకి వెళ్ళక ముందే మేల్కోండి. బెట్టింగ్ అనేది ఇంకా అది చెప్తున్నా కదన్నా, బెట్టింగ్లో మీరు సంపాదించేది ఎప్పటికైనా జీరో కూడా కాదు, ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతారు. ఎంత దారుణమైన మైనస్లోకి వెళ్ళిపోతారంటే మళ్ళీ అది మొత్తం తీర్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలు అప్పు తీర్చేలోపు నీ జీవితం కాలం గడిచిపోతుంది. అవసరమా? చక్కగా బెట్టింగ్ అనేది మాత్రం జీవితంలో బట్టి తీసేయండి అన్న. అలవాటుకైనా సరే జస్ట్ సరదాకైనా ఆడకండి. ఆన్లైన్ బెట్టింగ్ అందులో మరీ వరస్ట్. మన క్రికెట్ మ్యాచ్లు ఇంటి దగ్గర ఆడుకున్నప్పుడు ఈ బెట్ అది కామన్ అది. అంతేగాని ఈ ఆన్లైన్లో ఏంటి, రోడ్డు క్రాస్ చేయడం అంటే అది గేమ్ అంట, అది క్రాస్ చేస్తే మన డబ్బులు వస్తాయి. ఎవడరా అసలు ఎక్కడ డిజైన్ చేస్తున్నారా చెప్తున్నానా? ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంతా సొల్లిపోయ్యా. ప్రతి ఓడి దగ్గర ఎక్కడి నుంచో అప్పులు గిప్పులు చేసి అంత ధైర్యం ఉంటుంది. కానీ ఒక స్కిల్ డెవలప్ చేసుకుందాం, మనం ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆ స్కిల్ ఏమన్నా అనిపిస్తుంది అని ఒక మినిమం మెంటాలిటీ ఉండదా? ప్రతి ఒక్కడికి ఈజీ మనీతో పని అవ్వదురా బాబు. ఈ బెట్టింగ్ అనేది మాత్రం మీరు అస్సలు జోలికి వెళ్ళొద్దు. ఈ బెట్టింగ్కి బానిసలే సొంత ఇంట్లో వాళ్ళతో కూడా తప్పుడు పనులు చేస్తున్నారు చాలామంది వ్యక్తులు. అలాంటి దుర్భర జీవితాలు మనకు వద్దు. ఈ బెట్టింగ్ అనేది ఇంకా ఇక్కడతో ఫుల్ స్టాప్ అనేది మీ మనసులో వస్తే తప్ప మీరు ఇలాంటి వీడియోలు ఎన్ని చేసినా సరే మీకు మైండ్లో అనిపించాలి ఇక్కడ నుంచి బెట్టింగ్ అనేది జోలికి వెళ్ళకూడదు. బెట్టింగ్లో ఒకసారి కూర్చొని రాసుకోండి అన్న, ఇప్పటివరకు ఎన్ని లక్షలు పోయాయి, ఇప్పటివరకు ఎంత పోయింది, ఇప్పటివరకు నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ డబ్బుల విషయం కొద్దిగా పక్కన పెడితే నువ్వు మీ అమ్మతో కానీ, మీ నాన్నతో కానీ, నువ్వు ప్రేమించిన అమ్మాయితో కానీ, కనీసం నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తులతో కానీ, నీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా సరిగ్గా కూడా మాట్లాడో. ఈ బెట్టింగ్లోకి వెళ్తే వాళ్ళు కూడా నువ్వు అవాయిడ్ చేస్తావు. కొన్ని రోజులకి ఓకే, నీకు ఒక అమ్మాయి ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వేదో బెట్టింగ్ ఆడుతున్నప్పుడు ఫోన్ చేస్తున్నావు, నువ్వు మాట్లాడితే తెగ కట్ చేస్తుంటావు. అప్పుడు ఏమవుద్ది? ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా ఈ రోజుల్లో ఒక ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా గెలకుండా ఉన్నోళ్ళేడు. తర్వాత అమ్మాయి ఎవరికో సెట్ అవ్వడం ఏది జరుగుతుంది. తర్వాత నువ్వు మళ్ళీ పిచ్చికి పోయి ఇదైపోయి అది నన్ను మోసం చేసింది ఇది. నువ్వేమో ఆవిడని నీ బెట్టింగ్ కోసం అవాయిడ్ చేసినప్పుడు నీ మీద తప్పు పెట్టుకుని మళ్ళీ ఆవిడ మీద తోడు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ బెట్టింగ్ మహమ్మారి వల్ల. సో దయచేసి ఈ బెట్టింగ్ అనే ఊబులోకి దిగి నిన్ను నువ్వు చంపుకోవడం కాదు, నీ ఫ్యామిలీని మాత్రం దయచేసి ఈ ఊబులోకి దింపొద్దు. వన్స్ దిగావో అంటే నీ ఫ్యామిలీకి నువ్వు తీరని అన్యాయం చేసినట్టు లెక్కన్న. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐపీఎల్ వచ్చేస్తుంది, ఏదో సరదాగా బెట్లు వేసేద్దాం. అస్సలు సరదా దోల తీరిపోద్ది చెప్తున్నాను బెట్టింగ్ అనే ఊబులోకి దిగితే మాత్రం.